బాపు పెళ్లి పీటలు చూసుకుంటా గట్ల బాధపడుతున్నావు? ఈ పీటల మీద మీ తాత లగ్గం, నా లగ్గం, మీ చెల్లె లగ్గం ఈ పెళ్లి పీటల మీద జరిగింది బిడ్డ. ఈ పీటల మీద నువ్వు కూర్చుంటే గడియ ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తున్నా బిడ్డ. అయినా నీకు ఏ సంబంధం గుర్తులేదని బాధ అనిపిస్తుంది. అయ్యో బిడ్డ, ఇవాళ నీ పుట్టినరోజు కదా, నీ కళ్ళకు నీళ్ళు తెప్పించి నువ్వు సంతోషంగా ఉండాలి బిడ్డ. బిడ్డ, ఈ చీరలా చక్కదనంగా ఉన్నావు. నీ ముఖంలో పెళ్లికల ఉట్టిపడుతుంది బిడ్డ. పో బాపు, మొదగాలైతే ఆశీర్వదించు. కళ్యాణ ప్రాప్తి వస్తుంది. లే బిడ్డ, గుడికి పోదాం పద. మొదగాలు అమ్మ దగ్గరికి పోదాంపా బాపు, అమ్మ ఆశీర్వాదం తీసుకోవాలి. గుడికి పోయినాక పోతులే బిడ్డ. లే బాపు, మొదగాలు అమ్మనే చూడాలి. సరే పోదాం పద. ముందుగా దేవుని దగ్గరికి పోయేస్తే అయిపోతుండే కదా. నేను ఎందుకు మొక్కాలి బాపు ఆ దేవునికి? చిన్నప్పుడే అమ్మని దూరం చేసి నాకు అన్యాయం చేసిండు. నాకు పెళ్లి కాకుండా ఓ రోగం పెట్టిండు. ఏం చేసిండని మొక్కాలి బాపు దేవునికి? బాధపడకు బిడ్డ. ఆ దేవునికి కాదు బాపు, నీకు మొక్కాలి. అమ్మ లేకున్నా నన్ను వెంచును. లే బిడ్డ, నువ్వుగా చెట్టు నీడకుండా పొలానికి నీళ్లు వారిందో లేదో నేను చూసేస్తా. సరే బాపు. పోయి నీడ కూర్చోపో బిడ్డ. సరే బాపు. అరే మళ్ళీ కానీ బిడ్డ, మళ్ళీ బిడ్డ కింద రారా. అత్తన ఆగరా అత్తన. బిడ్డ బిడ్డ నేను ఉన్న బిడ్డ, నీకేం కాదు. నేను ఉన్న బిడ్డ. బిడ్డ నీకేం కాదు బిడ్డ. నేను ఉన్నా, బాధపడకు బిడ్డ. లే లే బిడ్డ, లే బిడ్డ, లే 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 బిడ్డ. బిడ్డ 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 లే బిడ్డ, లే బిడ్డ, లే లే. ఏం జరిగింది బిడ్డ? ఏమైంది బిడ్డ? పాంగ్ అనిపించింది బాపు, భయమైంది. భయమైందా? నేనున్న బిడ్డ, నీకేం కాదు. అరే నారాయణ, భయపడ్డప్పుడల్లా నా బిడ్డకు గిట్నే అవుతుంది. ఎవరు ఒకరు ఎంబడి ఉండాలి. ఎవ్వరు ఎంబడి లేకుంటే ఎట్లనో ఏందో బిడ్డ. అరే ఏడోకురా, ముందుగానే తిండి తీసుకోదాంపా. లే బిడ్డ. ఎప్పుడు వచ్చిన బిడ్డ? ఇప్పుడే వచ్చిన బాబు. అగో అక్కకి ఏమైంది గట్లుంది? పొలం కాడ పాము చూసి భయపడ్డది. అక్కకు భయం అయితే ఏమవుతుందో తెలుసు కదరా. నేను పొలం గాడికి నీళ్ళు కొట్టబోయినా, అక్క కింద పడిపోయింది. నారాయణ బాబు చూసి అరే జల్ది రారా అంటే వచ్చిన, చూసే వరకు కింద పడ్డది. నారాయణ బాబు లేకుండా అక్క పరిస్థితి ఎట్లుంటుండనో ఏందో.
మంచిగా ఉన్నావా చెల్లి? మంచిగా ఉన్నాక అవురా మల్లన్న ఏదైనా పెద్ద అవకాశం చూసి అయిపోగలరు బుజ్జిని. ఎన్ని ఆసుపత్రులు చూసినా ఏం లేదు, మంచిగా ఉన్నదంటాను. అరే చిన్నప్పటి చెల్లి గింతేరా, భయమైనప్పుడల్లా ఆఖరికి నిద్రలు కూడా గిట్లేసేస్తుంది. ఎవరు ఎంబడి ఉండాలి. ఆ భగవంతుడు దీని తర్వాత గిట్ల రాసిండు. ఒరే నువ్వేం బాధపడకురా, భగవంతుడు గట్రా రాసిండు. ఎట్లా అయిందంటే గట్ట అవుతుంది. నేను పోయేస్తారా? సరేనే. అక్క నేను తినడానికి ఏమైనా తీసుకొస్తుంది. తోడుకో బిడ్డ. బిడ్డ ఈ కాళ్ళరం బాగా గుంజుతుంది, జరుగుతావా? చెల్లి అత్తమ్మ మంచిగా ఉన్నారా అండి? మంచిగా ఉన్నారు అక్క. అవును కానీ బాపు నీకు ఒక ముచ్చట ఎప్పుడేమో నచ్చింది, కానీ నిన్న అక్కకి అట్లా అయిన వాళ్ళే ఏం చెప్తాం అని అనుకున్నా. ఏముచ్చట బిడ్డ? మా అత్తగారు వాళ్ళే అక్కకు ఒక మంచి సంబంధం దూరింపు చేసినవే. అక్క ఫోటో చూసి మంచిగా ఉందన్నారు, 2 రోజులలో చూడొస్తామన్నారు. అందుకే బాపు ఇంత మంచి ముచ్చట ఫోన్లో ఏం చెప్పాలని వచ్చిన. చాలా సంతోషం బిడ్డ. అవు బిడ్డ, అక్కకో సమస్య ఉన్నదని చెప్పినావా? భయపడ్డప్పుడు అలా ఫిట్స్ వచ్చినట్టు చేస్తుందని. చెప్పలే బాపు. ఇదివరకు వచ్చిన సంబంధాలన్నీ ఈ సమస్య ఉన్నదని వద్దన్నారు. వాళ్ళు మా అత్తగారు వాళ్ళకి దగ్గరలే బాపు, వాళ్ళు చూసుకుంటారు. నువ్వేం బాధపడకు. ఒక్కసారి చెప్పు చూడు బిడ్డ, చెప్పకుంటే మన తప్పు అవుతుంది. సరే బాపు. ఏమన్నారే? బాపు ఈ సంబంధం వద్దన్నారు. అక్క ఈ సంబంధం కాకపోతే ఇంకో సంబంధమే, బాధపడకే. బాపు ఆయన నాకు లగ్గం కావాలని ఆరాట పడుతున్నావు. నేను లగ్గం చేసుకొని పోతే నిన్నే వాళ్ళు చూసుకుంటారే. నాకే లగ్గం వద్దు, నేను నిన్ను చూసుకుంటా, నీ దగ్గరనే ఉంటా బాపు. అక్క ఊపోయి ఏడువకే. రారా నువ్వు రా, రా మెల్లగా రా. అడవు ఏమైంది సంపతి? ఈ తమ్ముడు 4 లక్షలు అప్పు తీసుకున్నాడు, ఇత్తా అని ఇస్తలేడు. గంటకన్నా అప్పు ఎందుకు తీస్తున్నావురా? ఏం చేసినావురా పైసలు? అది అన్న, అది పత్తాలాడిన పైసలు వేరే. గీ పత్తాలు ఎందుకు ఆడినావురా? గీ పత్తాలు ఆడే అందరూ ఇండ్లు పువ్వులు అమ్ముకున్నారా? ఇట్లా అయితే అనుకోలేను. నువ్వు ఎట్లా కట్టాలో అర్థమవుతలేదు. ఇక నువ్వే దిక్కాను నాకు. పైసలు ఇవ్వకపోతే పోలీస్ స్టేషన్ దాకా రావాల్సి వస్తుంది. లక్ష్మి, గా బీరోలా 1,00,000 రూపాయలు తీసుకురాబో. సరే బాపు. ఇగో బాపు. ఇగో సంపత్తి, నీ 1,00,000 రూపాయలు, మిగతా పైసలు 10 రోజులు ఇస్తా, సరేనా? ఓకే.
ఈ సినవాపు తాపకోసారి మనకు నష్టమే ఎత్తాడు. పొనమప్పుడు నారుకు వేరే మందు కొట్టించి నారంతా మాడిపోయేటట్టు చేసిండు. మళ్ళా నారు పోసి నాటేసేసరికి పొలం వెనకబడి బట్లే చక్క వెళ్ళకపోయి. అంతకు ముందుకు ట్రాక్టర్ విషయంలో గిట్లనే చేసిండు. ఓ పాడోడు ట్రాక్టర్ కొనిపించిండు, అది పొలంలో దించేసరికి తాప కోసం రిపేర్ వచ్చింది, అట్లా లాస్ చేసిండు. ఇప్పుడేమో 4 లక్షలే. ఎందుకు బాబు మనని గింతగానం లాస్ చేసిన ఆయనకు ఇంకా పైసలు ఇచ్చుడు? వాడిని ఏమనుకునిలే, వాడు నా తమ్ముడు, మీకు తండ్రి లాంటి వాడు. అన్న ఇక నేను మారుతానే, ఇంకోసారి ఏం తప్పు చేయ, ఇక నేను పోయొచ్చుని. అరే సంపతి, మా అన్న ఇంకా 3 లక్షలు ఇచ్చాడు, తీసుకోరా. ఆ 3 నాకు, ఈ 1 లక్ష నీకు. ఈ తప్పుడు సొమ్ము నాకు వద్దురా, ఈ సొమ్ము నాకు వద్దు. వాడు నాకు చేసిన దానికి ఇది చాలా తక్కువరా. వాని కుటుంబాన్ని సర్వనాశనం చేయాలి. నీతో స్నేహం చేసినందుకు నాతోను కూడా తప్పు చేస్తాను వేరే. ఇది తప్పే కాదురా. వాళ్ళ కూతురు చూసినవా ఎట్లా మాట్లాడతారో, వాళ్ళ సంగతి చెప్తా. వాని ఇంట్లో సంతోషమే లేకుండా చెప్తా. అక్క పోయేస్తాను మరి. బాబు పొలం జాగ్రత్త అక్క. సరే బిడ్డ, నువ్వు పొలం కాడికి పోయి ఆవులకు గడ్డేసేస్తా, నేను అచ్చారు బోకరు ఇట్లా అనిపెట్టు. సరే బాబు. సరే. అబ్బా పానం అంతా అలసిపోయింది, కొంచెంసేపు అనుకుంటా. అవ్వ, దీనికి మళ్ళా ఆ రోగం వచ్చినట్టున్నది. ఇంట్లో కూడా ఇవ్వలేడు కాపాడడానికి. సావని సావుని సావు సావు సావు. ఇప్పుడే మా అన్నగారు రావన్నా. ఇప్పుడు ఎట్లా, ఏం చేయాలబ్బా? అరే తమ్మి, ఏమైందిరా? ఏమైందిరా నా బిడ్డకు? బిడ్డకు మళ్ళా రోగం వచ్చిందంట. అయ్యో దేవుడా, నా బిడ్డకు మళ్ళా నిద్రలో పిడిచొచ్చింది. నా బిడ్డకు నిద్రలో కనీసం ప్రశాంతత లేకుండా పోయింది. ఎట్రా భగవంతుడా. అన్న, నేను నిన్ను కలచడానికి వచ్చింది. వచ్చి చూసే వరకు బిడ్డ పరిస్థితికి ఇట్లా అయింది. నేను వచ్చి కాపాడింది. నేను లేకపోతే బిడ్డ పరిస్థితి ఎట్లుండు? అరే తమ్మి, నువ్వు నేను షెడ్ అనుకున్నారా, కానీ నా బిడ్డ నువ్వే కాపాడినవరా. బిడ్డ ఇప్పుడు ఎట్లున్నది తమ్మి? నన్ను కలవడానికి వచ్చింది. ఏం పని?
ఏంద్రా ఏదో ముచ్చట చెప్తానటివి? అన్న నేను బిడ్డకు మంచి సంబంధం చూసిండే, పిల్లగాడు చాలా మంచోడు, రేపు చూసుకుంటానికి వస్తా అన్నారు. అవురా, బిడ్డ గురించి వాళ్ళకంతా చెప్పినావురా? అంతా చెప్పిండే, వాళ్ళు మంచోళ్ళు ఒప్పుకున్నారు, రేపు చూడొచ్చి పెళ్ళి ఖాయం చేసుకుంటా అన్నారు. అరే నువ్వు మా గురించి గింత ఆలోచిస్తావు అనుకోలేదురా. నువ్వు నిజంగా మారినవురా, నువ్వెంత మంచోడివి. అరే తమ్మి, నా చిన్న బిడ్డకు ఫోన్ చేసి రేపు రమ్మంటారా? అన్న పిల్ల నచ్చిందా? నచ్చింది చెల్లె. మా అన్నకు పిల్ల నచ్చిందట. అక్క నీకు నచ్చిందా? నచ్చిండే. మా అక్క కూడా నచ్చిందట. ఏమైందండి? పెళ్ళైన కాడ నుంచి చూస్తున్నా నువ్వు బాగా తగ్గుతురు. రక్తం రక్తం వస్తుంది, హాస్పిటల్ కూడా పారి. మా అన్నకు దిక్కుమాల క్యాన్సర్ వచ్చింది. అప్పుడప్పుడు గట్లనే తగ్గి రక్తం వస్తుంది. ఏంది క్యాన్సరా? నాకు క్యాన్సర్ అని తెలిసి కూడా నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావే, నువ్వు దేవతవే. నీకు క్యాన్సర్ ఉందని నాకు తెలియదు. నీకు తెలియదా? అయ్యో దేవుడా, నా బతికి ఎందుకయ్యా గిట్లా చేసినావు? అగో పెళ్లికి ముందే మీ చిన్న బాబుకి అన్ని చెప్పినాం కదా, తెలిసినాకనే కదా చేసుకున్నావు పెళ్లి. మా చిన్న బాబు నాకేం చెప్పలే. నా బతుకు ఆగమైంది దేవుడా. నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకోలేదే, నీకు అన్ని తెలుసానే పెళ్లి చేసుకున్నా. ఈ విషయం నీ బాబుకి చెప్పుదామే. అదు అదు, మా బాపు నా బిడ్డకు కష్టాలన్నీ పోయి పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండదు అనుకుంటాడు. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే తట్టుకోలేడు. అదు, ఏదన్నా పెద్ద ఆసుపత్రిలో ఇవి పెడితే న్యాయం కాకపోనా? ఎక్కడ చూసుకున్నా లాభం లేదే. నేను ఇంకెన్ని రోజులు బతుకుతున్నా నాకు కూడా తెలియదు. అయ్యో దేవుడా, ఎందుకయ్యా చిన్నప్పటి నుంచి నాకు ఇన్ని కష్టాలు
ఈ ఫోన్ పోతలేదు, ఫోన్ వస్తలేదు. ఎట్లా? ఈ పీటల మీద నా మనవల పెళ్ళి, మనవరాళ్ళ పెళ్ళి చేయాలని నాకు కోరుకుంది. అగో ఎన్నెళ్ళు ఎందుకు ఈ పీటలు చేతిలో పెట్టినాయండి? అయ్యో ఏమైంది ఏమైంది? ఇన్ని పెళ్ళిళ్ళు చేసిన ఎప్పుడు ఇట్లా కాదు. అసలు ఏం జరిగింది? నాకేమవుతుంది? ఏం జరిగింది? అయ్యో పెళ్ళిళ్ళన్నీ ఈ పీటల మీదనే జరిగింది. ఎప్పుడు ఎందుకు ఇట్లా జరిగింది? ఇట్లా చేతులు పట్టుబడింది అంటే అంటే ఏదో కీడు జరిగింది, ఏదో కీడు జరిగింది. ఏమైంది బిడ్డ? అక్కుల భర్త సాంబావ ఏమైంది? చచ్చిపోయింది బాబు. ఏం మాట్లాడుతుంది బిడ్డ? చచ్చిపోయింది? అయ్యో నిజంగానే బాబు చచ్చిపోయింది. బిడ్డ 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 బాబు ఎంత పని అయింది బిడ్డ? ఎంత పని అయింది బిడ్డ? బిడ్డ ఎంత పని అయింది బిడ్డ? ఆ దేవుడు నీకు అన్యాయం చేసిండు బిడ్డ. బిడ్డ మామయ్య ఇప్పుడే కార్యక్రమాలన్నీ అయిపోయినాయి. ఇంకో కొన్ని రోజులు బతుకుతాడు అనుకున్నా, కానీ ఆ దేవుడు చెప్పని తీసుకుపోయిండు. బాబు ఆయనకి క్యాన్సర్ ఉన్నట్టే పెళ్లికి ముందే ఈ విషయం చిన్న బాబుకు చెప్పిండట. చిన్న బాబు మనకి చెప్పలేదు బాబు. క్యాన్సర్ అని తెలిసిండు కూడా పెళ్ళి తీసేసుకున్నాడు అమ్మా, పెళ్ళి తీసేస్తున్నాడు. చనిపోయే ముందు పెళ్లి చేసుకోవాలనేదే మా అన్న కోరిక. అయినా అన్ని తెలిసి పెళ్లి చేసుకున్నారు అనుకున్నాం. అయ్యో ఈ క్యాన్సర్ ఉన్నదని నాకెందుకు చెప్పలే బిడ్డ? నేను మంచిగా సంతోషంగా ఉన్నా అనుకుంటున్నావే బాబు. ఈ ముచ్చట అప్పుడే చెప్తే అప్పుడు సంధి రంది పెట్టుకునేటోనివి. నువ్వు కొద్ది రోజులన్నా సంతోషంగా ఉండాలని చెప్పలేదే బాబు. అయ్యో నాకెందుకు చెప్పలేదు? ఎందుకు చెప్పలేదు? ఎంత పని అయిపోయా, ఎంత బాబు చిన్న బాబు వస్తుండే. నువ్వు మర్చిపోయినారా? ఎందుకు చెప్పలేదు? ఎందుకు ఎందుకు నాకు ఇంత అన్యాయం చేస్తావు? ఎందుకు నాకు ఈ విషయం చెప్పలేదు? నేను కావాలనే చెప్పలే, ఎందుకంటే నా భార్య మీ వల్ల చచ్చిపోయింది, అందుకే చెప్పలే. ఏం మాట్లాడుతున్నావురా? ఏం మాట్లాడుతున్నావురా? నా వల్ల చచ్చిపోవడేంద్రా, నా వల్ల చచ్చిపోవడేంద్రా? అవును, నా భార్య మీ వల్లే చనిపోయింది. నా భార్యకు హాస్పిటల్లో బిడ్డ పుట్టి చచ్చిపోయింది, కానీ మీకు ఇద్దరు బిడ్డలు పుట్టిండ్రు. అందులో ఒకరిని ఇస్తాను, ఆ తర్వాత ఇయ్యాను. నా భార్య అమ్మ అనే పిలుపుకు నోచుకోక దిగులుతో గుండెపొడితో చచ్చిపోయింది. మీ వల్ల నా భార్య చనిపోయినందుకు మీరు కూడా నాశనం కావాలని చెప్పేసి మీ చిన్న బిడ్డకు చేతబడి చేసిన, కానీ అది పెద్ద బిడ్డకు తాకి ఫిట్స్ వస్తానే దానికి. ఇదంతా ఎందుకు చేసినా తెలుసా?
మీ వల్ల నా భార్య చనిపోయినందుకే. అరే నువ్వు ఏం మనిషివిరా? నా బిడ్డకు ఇట్లా కావడానికి కారణం నువ్వారా? అయ్యో అరే నీకు తెలుసారా ఈ లక్ష్మి ఎవరి బిడ్డ తెలుసారా? నేను బిడ్డరా, నేను బిడ్డ. అరే నువ్వు అప్పుడు హాస్పిటల్ ఏమన్నావురా? నా భార్యకు ఆడపిల్ల ఉంటే చెక్క కుప్పల వారెత్తనున్నావురా. అదే హాస్పిటల్ నా భార్యకు బిడ్డ ఉంటే చనిపోయిందిరా. అరే అరే అదే రోజు నీకు ఆడపిల్ల పుట్టిందిరా. నువ్వు ఎలాగో ఆడపిల్లను వద్దంటావని చెప్పి ఆ డాక్టర్తో మాట్లాడి నీకు పుట్టిన బిడ్డ చచ్చిపోయిందని చెప్పించి ఆ బిడ్డను నేను తీసుకొచ్చుకున్నారా, నేను పెంచుకుంటున్నారా. ఆ బిడ్డ ఎవరో కాదురా, ఇగో నీ బిడ్డ లక్ష్మీరా. అరే ఇదేరా నీ బిడ్డ, ఇదేరా నీ బిడ్డ. అరే నీకు బిడ్డను ఎందుకు ఏనన్నానో తెలుసారా? నీకు ఆడపిల్లంటే ఇష్టం లేదు, కానీ ఈ బిడ్డనిస్తే నువ్వు ఎలాగో మంచిగా చూసుకోవని తెలుసురా. అందుకే నీకు ఇయ్యలేదురా, అందుకే నీకు ఇయ్యలేదురా. అరే నీ భార్య చనిపోవడానికి కారణం నేను కాదురా, నువ్వేరా. ఆడపిల్లను వద్దనుకున్నావు కాబట్టి ఇట్లా జరిగింది. చెయ్ ఏం బతుకురా నీది? అయ్యో బిడ్డ, నేను ఎంత పని చేస్తున్నా అమ్మా. అయ్యో అయ్యో బిడ్డ, నేను ఎంత పాపం పని చేసినామా. బిడ్డ బిడ్డ నన్ను క్షమించు బిడ్డ, నన్ను క్షమించమ్మా. చూసిరు కదా మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన గంట ఉంటుంది, గట్టిగా కొట్టండి. అయ్యో.